బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పండుగ సాయన గారి జయంతి ఉత్సవాలు ఇక్కడ ఘనంగా నిర్వహించడం. ఈ యొక్క కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు బెక్కం జనార్దన్ గారు, కేసీ నరసింహులు గారు, అదేవిధంగా మూడా చైర్మన్ మాజీ వెంకన్న గారు, మున్నూరు రాజు గారు, అదేవిధంగా మా బీఆర్ఎస్ ముఖ్య నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి పండుగ సాయన గారు పీర్ల పండుగ రోజు 1860 సంవత్సరము నవపేట పక్కల రామాపురంలో వారు సాయమ్మ అనంతనాయకులకు వారు జన్మించినారు. మరి వారు చిన్నప్పుడే బాలభీముడుగా పిలిచి 20 సంవత్సరాల 20 ఏళ్ళనే వాళ్ళు 100 కిలోల సంచి అవలీలగా పెంచి బాలభీముడుగా పేరు పొందినాడు. ఆ నిజాం కాలంలో వాళ్ళకు నిజాంలకు కాలంలో వాళ్ళకు ఎదురు బీద ప్రజలకు అందరూ కూడా ఆ రోజు ఆకలి ఏదో వాళ్ళ పస్తులుంటే కూడా దొరలను దోసుకొచ్చి మరి బీదలకు పంచడం కానీ వాళ్ళ కష్టకాలంలో ఎదురుండి నిజాంలకు ఎదిరించినటువంటి గొప్ప నాయకుడు తెలంగాణ రాబిన్ హుడ్. అట్లాంటి పండుగ సాయన గారి ఈరోజు జయంతి ఘనంగా నివాళులు ఇక్కడ చేయడం జరిగింది. ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో పేదల పెన్నిధి, పేదల దేవుడు పండుగ సాయన్న గారి జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. పండుగ సాయన్న అంటే ఒక పాలమూరు జిల్లాలో పేదల పక్షాన నిలబడి పోరాడిన ఒక యోధుడు. పండుగ సాయన్న అంటే అన్నార్తలకు ఆకలికి ఒక అన్నమై వాళ్ళ ఆకలి మంటలు తీర్చిన ఒక అన్నదాత. పేదల పెళ్లిళ్ళు చేసి పేదల పక్షాన నిలబడి బావులు దొవ్వి చెరువులు దొవ్వి ప్రజలకు పంటలను సస్యశ్యామలం చేసిన మహావీరుడు. అట్లా పేదల పక్షాన నిలబడ్డ పండుగ సాయనను ఆనాటి పటేళ్ళు పట్వారీలు దొరలు అందరూ కలిసి కుట్రతోన ఆయనను హత్య చేసి ఇక్కడ మన వీరన్నపేటలో సమాధి చేసిండ్రు. ఇప్పటికీ ఆయన సమాధి ఉంది. పండుగ సాయన్నను తలుచుకోవడం అంటే పాలమూరు యొక్క ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటడం. పండుగ సాయన్నకు ఈరోజు నివాళులు అర్పించడం అంటే పండుగ సాయన్న యొక్క ఆశయాలను కొనసాగించి ఆ ద్వారా మాత్రమే ఆయనకు నిజమైన నివాళులు అర్పించడం జరుగుతుంది. కాబట్టి అందరం కూడా పండుగ సాయన్న ఆశయాలతో ముందుకు సాగి ఈ జిల్లా అభివృద్ధి కోసం, జిల్లా భవిష్యత్తు కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా అందరం కూడా ఆయన అడుగుదాడల్లో నడవాలి. అప్పుడే ఆయనకు నిజమైన నివాళులు అర్పించినట్లయితేని మేము భావిస్తున్నాం. ఈ సందర్భంగా పండుగ సాయన్నకు హృదయపూర్వకంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. జోహార్ పండుగ సాయన్న. ఈరోజు పండుగ సాయన్న జయంతి సందర్భంగా పద్మావతి కాలనీలో ఆయన విగ్రహానికి పూలమాల ధరించడం జరిగింది. పండుగ సాయన్న అంటే పేదల పెన్నిది. గతంలో అప్పుడు చూసుకుంటే అసలు పేదలకు అసలు అన్నం కూడా దొరకని పరిస్థితిలో పండుగ సాయన్న గారు పెద్దలను కొట్టి, అంటే ఉన్నోళ్ళని కొట్టి, నవాబ్ వాళ్ళని కొట్టి పేదలకు వారి ఆకలి తీర్చుడు. ఎన్నో అందరినీ అన్ని కులాలను కూడా ఆయన కలుపుకొని పోయి గతంలో వారికి పెళ్ళిలే కానీ పంటలకు కానీ ఏమన్నా సాయం ఆయన ఆయన 5-6 క్వింటల్ను కూడా అలవిలుగా మోసే ఆయన ధీరుడు. పండుగ సాయన్న పేరు కూడా అందరూ కూడా రాబిన్ హుడ్గా పేరు కాల్చారు. మేము ప్రభుత్వాన్ని ఏం కోరుతామంటే పండుగ సాయన్న జయంతిని మాకు అధికారికంగా జరపాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరియు మా సమాధిని మా మాజీ మంత్రి సీనన్న గారు వీరన్నపేటలో ఉండే అప్పుడు సమాధిని అది ఎవరు గుర్తించలే. మా సీనన్న గారు సమాధిని కట్టించి అక్కడ విగ్రహం పెట్టించి పద్మావతి కాలనీలో ఆయన కూడా విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు ఆయనకు మేము అందరం కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.